హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం మన బ్లాగ్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఒక సైట్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. ఇదివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మీరు చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సైట్ మ్యాప్ అసలు ఎందుకు క్రియేట్ చేయాలి? సైట్ మ్యాప్ అంటే ఏంటి? సైట్ మ్యాప్ అంటే మన వెబ్సైట్లో ఉన్నటువంటి లింక్స్ అంటే పోస్ట్ అన్నిటి గురించి డీటెయిల్గా ఒక చిన్న XML ఫైల్ని క్రియేట్ చేయడం అనమాట. సో ఈ ఫైల్ ద్వారా మాత్రమే గూగుల్ కానీ బింగ్ కానీ సెర్చ్ ఇంజిన్స్ అన్ని మన బ్లాగ్లో పోస్ట్లన్నీ ర్యాంకింగ్ చేసుకుంటాయి లేదా ఇండెక్స్ చేసుకుంటాయి. సో ఈ సైట్ మ్యాప్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో బ్లాగ్ కానీ వర్డ్ప్రెస్ బ్లాగ్ కానీ వెబ్సైట్స్ కానీ సో ఇలా వేటికైనా సరే వేటికి సంబంధించినటువంటి సైట్ మ్యాప్ అయినా కూడా మనం సబ్మిట్ చేస్తేనే ఆ పోస్టులు కానీ వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేవి ర్యాంకింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైట్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. సో ఈ పర్టికులర్ సైట్ మ్యాప్ అంటే ఏంటంటే మన బ్లాగ్ ఉన్నటువంటి పేజెస్, సో ఆ పేజెస్ ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి లింక్స్, సో ఇంటర్ లింక్స్ ఉన్నటువంటి అన్నిటి గురించి కూడా తెలిపెట్టిన ఒక ఫైల్ అనమాట. సో మనం దాన్ని ఏం చేస్తామంటే ఒక సైట్ మ్యాప్ని క్రియేట్ చేసి మనం దాన్ని సబ్మిట్ చేస్తాము సెర్చ్ ఇంజిన్స్కి. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత అది ఏంటంటే మనం అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ లింక్స్ని వాటి సర్వర్స్లో ఇండెక్స్లో కూడా వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఎందుకోసం ఏంటి సైట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లాగర్కి సైట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి ఒకసారి సెర్చ్ చేద్దాం. సైట్ మ్యాప్ జనరేటర్ ఫర్ బ్లాగర్. సో దీన్ని క్లిక్ చేసేసరికి సో ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, సో ctrlq.org బ్లాగర్ అని. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ఏంటి అంటే ఈ బ్లాగర్ ఏంటి అంటే సో కేవలం బ్లాగర్స్కి సంబంధించిన బ్లాగర్ అప్లికేషన్ ఉన్నటువంటి బ్లాగ్ స్పాట్ అప్లికేషన్స్కి మాత్రమే ఈ యొక్క సైట్ మ్యాప్ జనరేటర్ అనమాట. సో బ్లాగర్కి మాత్రమే. ఎందుకు అంటే బ్లాగర్ అనేది XML సంబంధించిన ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారు అంటే మనకి వర్డ్ప్రెస్ వెబ్సైట్స్, తర్వాత రెగ్యులర్ HTML వెబ్సైట్స్ అయితే సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి. వేరే వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేసేసి వాటిని ఫైల్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో అలా కాకుండా మనం ఏంటి అంటే ఆ ఫైల్ యొక్క లింక్ ఇస్తారు. సో అలా కాకుండా ఏంటి అంటే సో బ్లాగర్ వచ్చేటప్పుడు ఏంటంటే అప్లికేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే దీన్ని అమిత్ అగర్వాల్ బ్లాగింగ్లో సో ఇండియాస్ ఫస్ట్ బ్లాగర్ అనమాట ఆయన. సో దీని అమిత్ అగర్వాల్ ప్రొఫెషనల్ బ్లాగర్ అనమాట. సో ఈయన క్రియేట్ చేసిన అప్లికేషన్ ఇది. సో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లాగ్ యొక్క URLని పేస్ట్ చేస్తున్నాను. సో జనరేట్ సైట్ మ్యాప్ అంటే సో ఈ విధంగా మనకు కొంత కంటెంట్ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా ఈ కంటెంట్ మొత్తం. సో ఈ మొత్తాన్ని కూడా మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మన బ్లాగ్లో వచ్చేసి సెట్టింగ్స్లో సెర్చ్ ప్రిఫరెన్సెస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి కస్టమ్ promos.txt అని ఉంది. సో దీన్ని ఎడిట్ అని. సో ఎనేబుల్ కస్టమ్ promos.txt కంటెంట్ ఉంది కదా, ఎస్ఎన్ క్లిక్ చేయండి. సో ఎక్స్ఎన్ క్లిక్ చేసిన మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఏరియా వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ డిజైన్ ఉంది. సో దీన్ని కూడా రిమూవ్ చేయండి. సో దీన్ని కూడా అలౌ చేయండి సెర్చ్ బార్ని కూడా. సో ఎందుకంటే మన బ్లాగ్లో సెర్చ్ కూడా ఉంది. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు ఈ సెర్చ్ ఏదైతే ఉందో సో ఈ లింక్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఓకే, జస్ట్ సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేశారు కదా. సో ఇక్కడికి మనకి ఏంటంటే robust.txt ఫైల్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు సెర్చ్ కన్సోల్ మీద క్లిక్ చేసి అంటే మనం ఇప్పుడు సైట్ మ్యాప్ని గూగుల్కి సబ్మిట్ చేస్తున్నాం అనమాట. సో మన సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు బ్లాగ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్రాల్ సైట్ మ్యాప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో మనం ఎలాంటి సైట్ మ్యాప్ని ఇంతవరకు యాడ్ చేయలేదు. సో దీనికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో సో ఈ మొత్తాన్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ. సో ఇక్కడ నేను యాడ్ ఆర్ టెస్ట్ సైట్ మ్యాప్. సో దీన్ని క్లిక్ చేసి
ఇక్కడ చూసారు ఆల్రెడీ మనకి ఆ బ్లాగ్ లింక్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే పేస్ట్. సో బ్లాగ్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం. సో స్లాష్ దగ్గర నుంచి స్లాష్ కూడా తీసేసి ఆ తర్వాత ఏదైతే ఉందో సో అక్కడ నుంచి autumn.xml ఉంది కదా, సో దాని నుంచి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేసి చూద్దాం అసలు మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని. సో టెక్స్ట్ కంప్లీట్ వ్యూ టెస్ట్ రిజల్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ లింక్ ని బుక్ చేసే మనకి 8 వెబ్ పేజెస్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఎలాంటి ఎర్రర్స్ లేవు. సో కాబట్టి ఇప్పుడు మనం క్లోజ్ టెస్ట్. సో యాడ్ ఏ టెస్ట్ సెట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసుకొని సో బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ని రిమూవ్ చేయండి. సో ఇప్పుడు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన ఐటమ్ సబ్మిట్ రిఫ్రెష్ ద పేజ్. సో మనం సబ్మిట్ చేసినటువంటి యూఆర్ఎల్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఎన్ని యూఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి అని. సో ప్రాసెస్ డేట్ సో మనకి ఇక్కడ ఏమొస్తుంది. సో ఎన్ని ఇష్యూ పెండింగ్ ఇండెక్స్ ఉంది కదా, సో ఎన్ని ఇండెక్స్ అయ్యేది పెండింగ్ లో చూపిస్తుంది. సో ఏది ఇండెక్స్ అవ్వడానికి మనకి ఏంటంటే కొంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇది 24 అవర్స్ పట్టచ్చు, 48 అవర్స్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు. సో బేస్డ్ అపాన్ అంటే అక్కడ అవర్స్ వచ్చి మన ఇండెక్స్ చేసుకునే దాన్ని బట్టి సో వాటికి అసలు ఎన్నో ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో కూడా ఏంటి ఎస్ఈఓ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక సైట్ మ్యాప్ ని బ్లాగర్ లో ఉన్నటువంటి బ్లాగ్ సైట్ మ్యాప్ ని క్రియేట్ చేసి ఆ సైట్ మ్యాప్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి సబ్మిట్ చేస్తుంటాము. ఈ విధంగా మనం ఒక సైట్ మ్యాప్ ని క్రియేట్ చేసి దాన్ని గూగుల్ కి సబ్మిట్ చేస్తాము. గూగుల్ కాదు, యాప్, బింగ్, సో ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ అన్నింటికి కూడా మనం ఈ సైట్ మ్యాప్ ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.